అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొన్ని కొత్త పథకాలనైతే తీసుకొని రానుంది. ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళందరికీ కూడా చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేస్తామని చెప్పింది. అంతేకాకుండా కాపులకి గృహిణి స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు, అంతేకాకుండా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతులకి ఇస్తాము అని కూడా చెప్పున్నారు. మీకు ఏ పథకం కావాలన్నా ప్రతి ఒక్క పథకానికి మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. దీన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. మీకు ఏ పథకం కావాలన్నా ఎన్పిసిఐ లింక్ అయ్యింటే మాత్రమే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదంటే డబ్బులు జమ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ ఇంటి వద్దనే ఉంటూ మీరు ఏ విధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అంటే మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అన్న స్టేటస్ని మీరు ఇంటి వద్ద ఉండే మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. అంతేకాకుండా మీకు ఒకవేళ కానీ మీ బ్యాంక్ అకౌంట్కి కానీ ఆధార్ లింక్ కాకుండా ఉంటే మీరే ఇంటి వద్ద ఉండే ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది నేను చెప్తాను. వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. మీరు ఎండ్ అయ్యేంత వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ మొత్తము కూడా అర్థమవుతుంది. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే మొదట మీరు తెలుసుకోవాల్సింది మీకు ఏ పథకం అన్నా కావాలంటే ఖచ్చితంగా మీకు ఆధార్ లింక్ అయి ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, దాంతోపాటు మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఈ 3 ఉందా లేదా అన్నది ఫస్ట్ చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే సచివాలయంకి వెళ్ళి మీరు మ్యాపింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏ స్కీమ్ డబ్బులు పడాలన్నా మీ అకౌంట్కి ప్రతి ఒక్క స్కీమ్ డబ్బులు జమ అవ్వాలంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అని తెలుసుకోవాలి. అది ఇప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అన్నది చూస్తాం. మొదట మీరు ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళాలి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, దీని ద్వారా వెళ్ళొచ్చు. మీరు దీని యొక్క వెబ్సైటు www.npca.org.in. ఫస్ట్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కన్జ్యూమర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆధార్ సీడింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ మీరు అక్కడ ఆ లింక్ పైన కానీ మీ యొక్క ఆధార్ కానీ ఇచ్చి సీడింగ్ అయ్యిందా లేదా అన్నది మీరు అక్కడ పక్కన ఉంటుంది. సీడ్ చేయాలా అన్సీడ్ చేయాలా అది కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సీడింగ్ చేయడం అంటే ఒకవేళ మీకు అకౌంట్కి కానీ ఆధార్ లింక్ కాకుండా ఉంటే మీరే సీడింగ్ చేసుకోవచ్చు. అంటే ఆధార్ని లింక్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ అకౌంట్కి. అక్కడ సీడింగా అన్సీడింగా అన్నప్పుడు మీరు లింక్ చేసుకోవాలి అంటే సీడింగ్ ప్రెస్ చేయండి. సీడింగ్ ప్రెస్ చేసిన తర్వాత మీ బ్యాంక్ వివరాలు అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ బ్యాంక్ పేరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అవి రెండు మీరు ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత 2-3 రోజుల్లో మీకు ఆధార్ లింక్ అవుతుంది. మీకు ఒకవేళ తల్లికి వందనం కోసం కానీ మీరు వెయిట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జూన్ 5వ తేదీ లోపల ఈ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇప్పుడు నేను మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, www.npci.org.in. మీరు గూగుల్కి వెళ్ళి ఈ సైట్ పైన క్లిక్ చేయండి. ఎన్పిసిఐ అని కానీ మీరు టైప్ చేసినట్లయితే ఎత్తంగానే మీకు ఫస్ట్లోనే వచ్చేస్తుంది npci.org.in. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఎన్పిసిఐ పైన ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మొదట కన్జ్యూమర్ అని కనిపిస్తుంది. కన్జ్యూమర్ పక్కన ప్లస్ సింబల్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కన్జ్యూమర్ అని ఉంటుంది. ఆ పక్కనున్న ఆ ప్లస్ సింబల్ని మీరు ప్రెస్ చేయండి. మీరు కన్జ్యూమర్ పైన క్లిక్ చేసిన తర్వాత చివరిలో ఇక్కడ నేను బ్లూ మార్క్తో అండర్లైన్ చేశాను చూడండి, బేస్ అంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్. అంటే
ఈ బేస్ పైన క్లిక్ చేయాలి. అంటే మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మీకు ఆధార్ లింక్ కాకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఇక్కడ మీరు ఈ బేస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నట్లయితే మీరు ఆధార్ని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తున్నాం. ఆధార్ సీడింగ్, డీసీడింగ్, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. ఇప్పుడు మీకు మొదటగా ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఫస్ట్ ఏం చేసుకోవాలంటే మీకు ఆధార్ బ్యాంకుకి లింక్ అయిందా లేదా అన్నది ఫస్ట్ స్టేటస్ చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకున్నాక లింక్ అయింది అనగానే ఉంటే మీరు ఆధార్ సీడింగ్ చేసుకోవక్కర్లేదు. ఒకవేళ లింక్ కాలేదు అని ఉంటే ఆధార్ సీడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేయాలో చూస్తాం. ఇక్కడ రెడ్ మార్క్తో అండర్లైన్ చేస్తున్నాను కదా, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని, దానిపైన క్లిక్ చేయండి. ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మీకు క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద చెక్ స్టేటస్ అని గ్రీన్ కలర్లో బటన్ మీకు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి గ్రీన్ కలర్తో, ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, మీకు మ్యాపింగ్ స్టేటస్ కనిపిస్తుంది. ఇక్కడ రెండో లైన్లో ఉంది చూడండి, అక్కడ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఏదన్నా స్కీమ్ డబ్బులు మీ అకౌంట్కి డైరెక్ట్గా రావాలి, పడాలి, జమ అవ్వాలి అంటే డీబీటీ అనేది జరగాలి. ఇక్కడ ఎనేబుల్డ్ అని ఇచ్చారు చూడండి. ఎనేబుల్డ్ అని ఇచ్చినారు అంటే దాని అర్థము మీ ఆధారు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యింది అని. కింద మీకు బ్యాంక్ నేమ్ ఇచ్చారు, అంటే మీకు ఏ అకౌంట్కి లింక్ అయింది అన్నది కూడా చెక్ చేసుకోవచ్చును. ఐడిబిఐ అకౌంటా లేదా ఇండియన్ బ్యాంక్ అకౌంటా, కొంతమందికి క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట కొన్ని అకౌంట్స్. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు కానీ క్లోజ్ అయిపోయి ఉండే అకౌంట్కి కానీ మీకు ఆధార్ లింక్ అయి ఉంటే మీరు వెంటనే డీసీడింగ్ చేసేసుకొని వేరే అకౌంట్, మీకు ఏదైతే అకౌంట్ యాక్టివ్గా ఉంటుందో ఆ అకౌంట్కి మీరు ఆధార్ని లింక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. మ్యాపింగ్ స్టేటస్ తెలుస్తుంది, ఏ బ్యాంక్లో ఉంది అన్నది తెలుస్తుంది, తర్వాత మీరు ఎప్పుడు అప్డేట్ చేశారు అన్నది తెలుస్తుంది అనమాట. ఈ విధంగా మీకు లింక్ ఆధార్ లింక్ అయ్యిందా లేదా అన్నది మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లింక్ అయ్యిండే వాళ్ళకు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు లింక్ కాలేదంటే నాట్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని వస్తుంది. మీరే ఓన్గా లింక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్నది చూస్తాం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఎన్పిసిఐ లింక్. సో ఈ ఎన్పిసిఐ పైన క్లిక్ చేయండి. మీరు గూగుల్కి వెళ్ళి ఎన్పిసిఐ అనుకుంటున్నట్లయితే మీకు అక్కడ ఫస్ట్ ఎత్తంగానే ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా కన్జ్యూమర్ అని. ఆ కన్జ్యూమర్ పక్కన ప్లస్ సింబల్ ఉంది. ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బేస్ అని కనిపిస్తుంది కదా, సో ఆ బేస్ పైన క్లిక్ చేయండి. బేస్ అంటే మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఇది ఉంది కదా, దీనిపైన ఈ లింక్ పైన క్లిక్ చేయండి. దీనిపైన బేస్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ మార్క్తో అండర్లైన్ చేస్తున్నాను చూడండి, ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్. ఇక్కడ మీరు మీకు కానీ అకౌంట్కి కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోతే ఇక్కడ సీడింగ్ చేసుకోవచ్చు, అంటే లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్లోజ్ చేసి ఉండే అకౌంట్కి కానీ ఆధార్ లింక్ అయి ఉంటే డీసీడింగ్ చేసుకొని ప్రజెంట్ ఏ అకౌంట్కి కావాలో ఆ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. ఆధార్ సీడింగ్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ అని అడుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఆధార్, ఇక్కడ సీడింగ్ చేయాలన్నా డీసీడింగ్ చేయాలన్నా, అంటే సీడింగ్ అంటే మీకు అకౌంట్కి లింక్ చేయాలన్నా లేదా ఆల్రెడీ ఉన్న లింక్ని అన్లింక్ చేసి వేరే అకౌంట్కి పెట్టుకునే పని అయితే డీసీడింగ్ చేయండి. కొత్తగా లింక్ చేసుకోవాలనుకుంటే సీడింగ్ పైన క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ బ్యాంక్, ఇక్కడ మీది ఏ బ్యాంకు అన్నది ఎక్కడైతే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. అకౌంట్ నెంబరు 2 times ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని రెండోసారి కూడా మీ యొక్క అకౌంట్ నెంబర్ని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీ యొక్క ఆథెంటికేషన్ ఇవ్వాలి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చాను కూడా మీరు టైప్ చేయవలసి ఉంటుంది. క్యాప్చా టైప్ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ కానీ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆధార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అవుతుంది. ఈ స్టేటస్ని మీరు తర్వాత ఒక 3 days తర్వాత
మీరు ఆధార్ లింక్ అయిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలని ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా వెళ్ళి మీరు 3 డేస్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.